చాలా సార్లు మనం కొన్ని పొందుకోం కదా, ఏదైనా సహాయం కావాలని ఏదైనా ఇవ్వాలంటే దేవుని సన్నిధికి పోయి ఏడుస్తాం. ఉదయం మొదలుకొని ప్రార్థన చేసి 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 సాయంత్రం దాకా కూర్చొని లేచినాం, మనకి ఎక్కడ సహాయం కనబడుతుంది. కానీ మన హృదయంలో ఏమైతే తెలుసు, ఒక నెమ్మది వస్తుంది, దేవుడు మనకి ఏదో సహాయం చేసినట్టు. హల్లెలూయా, హల్లెలూయా. నీ జీవితంలో దేవుడు ఈ నూతన సంవత్సరం నుంచి అద్భుతములు జరిగించును గాక. హల్లెలూయా. నూతన కార్యాలు అనుభవించుదు గాక. కోల్పోయినవన్నీ రెట్టింపుగా పొందుకుందువు గాక. అనారోగ్యం పోయి ఆరోగ్యం నీకు నీ కుటుంబానికి కలుగును గాక. హల్లెలూయా. నీకు సంవత్సరాల కాలం ఇంకా సిగ్గుపరచబడవు. హల్లెలూయా. నీకు విడుదల జరుగుతుంది, నువ్వు సిగ్గుపరచబడవు, నువ్వు అవమానపరచబడవు. నీకు నీ మీద నిందంతా కొట్టివేయబడ్డది. గర్విష్ఠులు నీకు విరోధంగా లేచినేమో వారు అణిచివేయబడతారు. నీకు దేవుడు విజయం ఇవ్వబోతున్నాడు. హల్లెలూయా. నన్ను గణపరచువారు నేను గణపరుస్తాను. నువ్వు ఇది మొదలుకొని దేవుని గణపరచాలి. నీ నోరు తెరచి దేవుని స్తుతించాలి. నువ్వు ప్రతి ఆదివారం దేవుని సన్నిధికి వచ్చి నువ్వు పాటలు పాడాలి, ప్రార్థన చేయాలి. నీవు దేవుని గణపరచడం ద్వారా ప్రభు నిన్ను గణపరచబోతున్నాడు. హల్లెలూయా, హల్లెలూయా.